నా పేరు కాళీ వెంకన్న, సీతారాంపురం గ్రామం, గుండాల మండలము, ఆలేరు నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా. 25 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఏ పని అయినా పార్టీ కార్యక్రమంలో ముందుండి పాల్గొని అందరికీ అన్ని పథకాలు చేరేలా తోడ్పడుతున్నాను. అలాంటి విషయంలో గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మా సీతారాంపురం గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నిసార్లు కూడా మాకు గత ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయినా కూడా ఆమె చేద్దాంలే అనుకుంటూ దాటి వేసింది తప్ప ఏ యొక్క అభివృద్ధి పనికి నోచుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. రేషన్ కార్డు అయితే మరీ బీదలకు 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. తదుపరి విషయంలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. అది నామకవాస్తు పేరు వరకే మిగిలిపోయింది. ఏ ఒక్క దళితుని కానీ ఏ ఒక్క పేద రైతు కానీ భూమి పంచడానికి పంచి ఇవ్వలేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెంది ఇక ఈ బీఆర్ఎస్ పాలన వద్దు, మాకు ఏ పార్టీ అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుని ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మా యొక్క స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని మా యొక్క సీతారాంపురం విలేజ్ నుండి 585 ఓట్లు లీడిచ్చి ఆయన బంపర్ మెజార్టీకి సీతారాంపురం గ్రామ ప్రజలు కూడా తోడ్పడి ఆ యొక్క బీర్ల ఐలయ్య గారి రుణం తీర్చుకున్నారు. అదేవిధంగా బీర్ల ఐలయ్య గారు కూడా ఓట్లు వేయాలని, ఎందుకంటే 10 సంవత్సరాలలో 5 సంవత్సరాల కరోనా వస్తే స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఉండి ఫామ్ హౌస్లో ఉండి ఆమె ప్రాణాలు సైతం కాపాడుకొని ఆమె ఇంట్లో ఉంటే గత స్థానిక ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు తన ప్రాణాలు లెక్క చేయకుండా వచ్చి ప్రతి ఒక్క కరోనా కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన నిత్యావసర వస్తువులు, గుడ్లు, పాలు, గ్రామ సిబ్బందికి శానిటైజర్స్ అలాంటి అనేక వస్తువులు రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల బీర్ల ఐలయ్య గారికి బ్రహ్మరథం పట్టిరు ప్రజలు. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో ఆయన సొంత నిధులతోని బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఊరికి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమాలలో ఉన్నాడు కాబట్టి బీర్ల ఐలయ్య గారికి ప్రజలు బ్రహ్మరథం కట్టి ఆ యొక్క ఐలన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అదేవిధంగా 6 గ్యారంటీలలో కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులను రాగానే మొదటగానే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాంటి ఉచిత ప్రయాణంతో ప్రజలు మహిళలు ఎంతో సంతోషపడుకుంటూ ఎక్కడే పోవాలన్నా కూడా వారికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అవకాశం కల్పించినందుకు వారి యొక్క సానుకూలత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మరథంగా పట్టడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలలో అదొకటి జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ బీమా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గత కాలంలో 2 లక్షల వరకు ఉండే దాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించి ఏ పేద కుటుంబానికి కూడా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద అవకాశం కల్పించారు. తదుపరి విషయంలో గ్యాస్ సిలిండర్ మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తానని ఆ 500లకు కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఇక రాబోయే రోజులలో కూడా రైతు రుణమాఫీ గురించి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తున్నాడు. అది జూలై నుంచే స్టార్ట్ చేసిండు. ఈ ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తానికి ప్రభుత్వం సన్నద్ధాలు సిద్ధం చేస్తుంది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయలు ఏకకాలంగా ముఖ్యమంత్రి వారు రుణమాఫీ చేస్తారు అన్న ప్రకారంగా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఐలన్న గారి దృష్టి కూడా మా 10 ఏళ్ల పాలనలో కూడా జరగని రోడ్డు విషయంలో ఐలన్న గారి దృష్టికి తీసుకెళ్ళాము. త్వరలో ఆ రోడ్డు పనులు కూడా జరుగుతాయి. అది మాకు హామీ ఇచ్చిండు ఐలన్న గారు ఎమ్మెల్యే గారు. ఆ రోడ్డు కూడా మరమ్మతు చేయించుకుంటాము. ఈ మధ్యకాలంలో రేషన్ కార్డులు పేపర్ల ప్రకటన జరుగుతుంది. ఆ రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు జరుగుతాయి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు అందుతుంది. అదేవిధంగా ధరణి పోర్టల్ అది అక్రమంగా జరిగిన భూముల గురించి ఆ ధరణి ఎత్తేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఆ ధరణి పోవడం వల్లనే ప్రతి ఒక్క రైతు కూడా ఆయన సొంత భూమి ఆయనకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాము. ప్రజలు కూడా దానికి బ్రహ్మరథం పట్టిరు. కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందంటారు. కులగణన ద్వారా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారని హామీ ఇచ్చినందుకు ఈ స్థానిక ఎలక్షన్లు రావడానికి కూడా కారణమైందని మాకు తెలిసిన వరకు అయితే మేము అదే అనుకుంటున్నాము.
కులగణన జరిగినాకనే బీసీ రిజర్వేషన్ జరుగుతుంది. ఆ తర్వాతనే రిజర్వేషన్లు వచ్చి స్థానిక సంస్థలు జరిపిస్తారని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ గొంగిడి సునీత ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? గొంగుడి సునీత ప్రధానంగా ఓడిపోవడానికి ఎందుకంటే గెలిచిన 5 ఏళ్ళు ఒకసారి మా విలేజ్కి వచ్చింది, తర్వాత 2వ టర్మ్ గెలిచింది. ఆ 2వ టర్మ్లో కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మా ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఒక ఊరికి కానీ మండలానికి కానీ ఎక్కడా రాలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. అలాంటప్పుడు ఆమెకు ఇక ఓట్లు వేసి కూడా బాగుండదు, మేము అభివృద్ధి చేయలేదు. 10 ఏళ్ల నుంచి మాకున్న రోడ్డే లేదు, సీసీ రోడ్లు లేవు, ఏది లేదు. కాబట్టి ఆమె ఓడిపోవడానికి కారణం మెయిన్ ఏంటంటే అభివృద్ధి పనులు జరగలేదు. కాబట్టి ఆమె ఓడిపోవడానికి ప్రజలు సిద్ధమై ఐలన్న గారికి పట్టం కట్టి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను గుర్తిస్తుందంటారా? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలను గుర్తిస్తుంది. బీసీలను గుర్తిస్తుందని కాబట్టే మేము కోరుకుంటున్నాము. అది కూడా ముఖ్యమంత్రి గారు కులగణన చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీకి రిజర్వేషన్ కల్పిస్తుంది. బీసీలను గుర్తించే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాపులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాపుల పైన, ఎందుకంటే బెల్ట్ షాపులు మొత్తం విలేజ్ వైజ్గా బెల్ట్ షాపులు మూసేయడానికి ఆలోచన చేస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక బెల్ట్ షాప్ ఉన్న విలేజ్ని 10 బెల్ట్ షాపులు పెట్టి మొత్తం మద్యం ఏర్లు అయిపోయేటట్టు చేశారు. అలాంటిది లేకుండా మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు బంద్ అయితే రానున్న రోజులలో బెల్ట్ షాపులు మొత్తం బంద్ అయిపోతాయి. ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎన్నికలు వస్తే ఓటర్లకు ఏంటంటే డబ్బుకు మద్యానికి ప్రలోభాలు పడకుండా, మద్యం సేవించి ఓటు కాకుండా, ఓటు వేయకుండా మీకు ఉన్న ఓటు హక్కుని వినియోగించుకొని ఏ వ్యక్తి అయితే పని చేస్తాడో ఎలాంటి వ్యక్తికి ఓటేయాలో నిర్ణయించుకొని ఆ విధంగానే ఓటు వేయాలని చెప్తున్నాము. ప్రజలు కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అభివృద్ధి, కాంగ్రెస్తోనే బీజేలకు అన్ని వసతులు కలుగుతాయి. ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు అంతది, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ బీమా అంతది. దాంతోపాటు రైతు భరోసా కూడా అన్న ప్రకారంగా 7,500 ఎకరానికి ఇస్తున్నారు. కాబట్టి అదే ప్రకారం కూడా ఈ రుణమాఫీ తర్వాత రైతు భరోసా కూడా చర్చ జరుగుతుంది. ఆ రైతు భరోసా కూడా జరుగుతుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఒక ఓటు విలువ 500, 1000, 2000. రేపు మీరు సర్పంచ్గా చేస్తే ఓటు విలువ మీరెంత ఇస్తారు? ఒక ఓటు విలువ మేము మద్యంతోనో డబ్బుతోనో కొనుక్కుంటలేము. మా ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి వెళుతున్నాము. మా మంచితనం, మా పార్టీ చేసే అభివృద్ధి పలు కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం. కాబట్టి మీకు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా నా వంతు సాయం చేసి మీ కుటుంబానికి అందజేస్తా. అలాంటి ఉద్దేశంతోనే పైసలకు మోసపోకుండా, మద్యానికి బానిస కాకుండా ప్రజలు ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.